నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మాదిగా ఉన్నారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున ఆయన సెక్యూరిటీ విషయంలో మాత్రం ఇక బీఆర్ఎస్ కూడా ప్రభుత్వంపై కూడా ఆరోపణలు చేస్తుంది. కావాలని సెక్యూరిటీ తొలగించారు. ఓ రకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే ఈరోజు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని కూడా బీఆర్ఎస్తో పాటు చాలామంది కూడా ఆర్ఎస్పీకి మద్దతుగా నిలుస్తున్నాం. ఇదే సందర్భంలో ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎట్లా చూస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే భయపడి అలాగే అతన్ని ఎలాగైనా కానీ ఒత్తిడి గురి చేయాలని కూడా ఈరోజు సెక్యూరిటీని తొలగించిందనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణ. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించండి? ఆయన ఈ మధ్యన రెండు ఇష్యూస్ బయటకు వచ్చినాయి. ఒకటి బండి సంజయ్ విషయంలో, అబ్బాయి బండి భగీరథ్ పోక్సో కేసు విషయంలో ఆయన చట్టాలను పూర్తిగా వివరిస్తూ చెప్పిండు. ఇక రెండవది ఇప్పుడు గురుకులాల టెండర్స్ గురించి గురుకులాల టెండర్స్ అయితే పూర్తిగా అబద్ధం మాట్లాడిన ఆయన. నిజంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులు ఉన్నట్టు ఈయన కన్నా చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు. వీళ్ళిద్దరు అయితే బాబామార్దులు కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. రోజు 2 నియోజకవర్గాలు పోయి ఏ నియోజకవర్గంలో చూసినా ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని విపరీతంగా తిట్టిపోస్తారు. వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రభుత్వాన్ని ఎక్కడే ఇరకాటంలో పెట్టింది ఏం లేదు. ఇలా కావాలని తప్పుడు వార్తలను ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడుతున్నాయి. ఆయన బాగా హెడ్లైట్ అయింది ఎక్కడంటే ఆయన బండి భగీరథ్ ఇష్యూలో, చట్టాల విషయంలో. చట్టం తన పని తను చేసుకుపోయింది, కానీ ఈయన పోలీసుడు అయ్యిండు, పోలీసులని అవమానపరచంగా మాట్లాడిండు, పరుష పదజాలంతో మాట్లాడిండు, చేతగాని వాళ్ళని మాట్లాడిండు, రకరకాలుగా మాట్లాడిండు. అంతేగాని ప్రభుత్వాన్ని ఆయన ఎక్కడ కూడా ఇరకాటం పెట్టిన మాటలు ఏం లేవు. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఆయన మీద ఎలాంటి కక్ష కట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఇదే సందర్భంలో ఆర్ఎస్పీ ఏమంటున్నారంటే, నా ప్రాణానికి హాని ఉంది, నాకు ఏమైనా జరిగితే మాత్రం దానికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యుడు. నాకు గతంలో నేను ఐపీఎస్గా ఉన్నప్పుడు కొన్ని కేసుల్లో భాగంగా, కొన్ని ఇన్వెస్టిగేషన్లో భాగంగా, ఇంట్రాగేషన్లో భాగంగా చేసిన చర్యలకు గాను నాపై థ్రెట్ ఉన్నది. కానీ ఈరోజు నా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసేస్తున్నారు, అలాగే నాకున్న సెక్యూరిటీని కూడా తొలగిస్తున్నారు. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా హత్యాయత్నం గురి అయ్యేలాగా మాత్రం ప్రయత్నం జరుగుతుందని కూడా ఆయన నేరుగా మాట్లాడుతున్నారు. ఆయన చాలా తప్పు మాట్లాడుతున్నాడు. ఎందుకొరకంటే ఇప్పుడు ఆయన పోలీసు అధికారి, ఆయన గ్రేవెన్స్లో పనిచేసాడు. మొట్టమొదట వరంగల్ జిల్లాలో ఓఎస్డీగా పనిచేసాడు ఆయన. ఆ తర్వాత కరీంనగర్ ఎస్పీగా పనిచేసాడు. ఆ తర్వాత స్పెషల్ ఫోర్స్లో కూడా పనిచేసాడు ఆయన. అన్నప్పుడు పోలీస్ డ్యూటీ చేసిండు ఆయన. ఆ సమయంలో అమాయకులైన గిరిజనులే కానీ, ఆదివాసీలే కానీ, అదే రకంగా దళిత వర్గాల పిల్లలే కానీ, ప్రధానంగా పీపుల్స్ వార్ ఉద్యమానికి, నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితులు ఎవరంటే పేదవాళ్ళే. వాళ్ళు ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దాంట్లో నిరుద్యోగ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అంటరాంతరం సమస్య కావచ్చు, వీటన్నిటిని కూడా వాళ్ళు ఆకలింపు చేసుకొని వాళ్ళు తీవ్రవాద పంత వైపు పోయినరు అనుకోండి. లేకపోతే భోజనం పెట్టినరో, నక్సలైట్లకు భోజనం పెట్టినరో, లేకపోతే ఇంకోటి సానుభూతి పనులు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా కరీంనగర్ ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో ఆయన చాలా తీవ్రతరమైన ఎన్కౌంటర్స్ చేసిన చరిత్ర ఉంది అతనిది. ఆయన పోలీసుగా ఉన్నాడు కనుక ఆయన ఆ పని చేసి ఉండొచ్చు. అయితే తనే చెప్తుండో, నేను ఇటువంటి చర్యలు తీసుకున్నాను కనుకనే. ఆయన పోయి పాకిస్తాన్ బార్డర్లో పోయి సైనికుల మీద, పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద యుద్ధం ఏం చేయలే. ఆయన నల్లమల్ల అడవే కానీ, లేకపోతే వరంగల్ అడవే కానీ, లేకపోతే నల్లగుట్టలే కానీ, లేకపోతే కరీంనగర్ అడవులే కానీ, ఈ ప్రాంతంలో ఉన్నది ఎవరయ్యా? నక్సలైట్లు అంటే ఎవరు? తెలంగాణ వాళ్ళు, పేద వర్గాలే వీళ్ళంతా. వీళ్ళందరూ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎన్కౌంటర్స్ అనేటివి చేసిర్రు, ఎన్కౌంటర్స్ అనేటివి జరిగినాయి. అప్పుడు ఆ పేద వర్గాల పిల్లలు కూడా అయినరు. అంటే అప్పుడు అధికారిగా ఉండడం కనుక ఎన్కౌంటర్స్ చేసి ఉండొచ్చు. చాలామందిని కూడా లొంగదీసిండు కూడా ఆయన ఆ పీరియడ్లో. అప్పుడు రాష్ట్రపతి అవార్డు కూడా అతనికి వచ్చింది. ఏది? శౌర్య పథకం కూడా రాష్ట్రపతి ఇచ్చిందని చెప్పేసి ఆయన ఈ మధ్యన చెప్పిండంటే, ఒక పేద వర్గాల పిల్లల్ని ఎన్కౌంటర్స్ చేసి పడేస్తే శౌర్య పథకం వచ్చింది. ఇది పరిస్థితి. ఆ తర్వాత అతను అనంతపురం జిల్లా ఎస్పీగా కూడా పోయాడు. అనంతపురం జిల్లాకి ఎస్పీగా పోయినప్పుడు ఆయన అక్కడ మన పరిటాల రవి హత్య కూడా జరిగింది. అప్పుడు ఎస్పీగా ఉన్నప్పుడు ఈయన కొద్దిగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోలేదు. ఈ రకంగా బహిరంగంగానే రోడ్డు మీద హత్య జరిగింది అతనిది అనే ఒక ఊహాగానాలు కూడా నడిచినాయి ఆ రోజు. అయితే
ఈ రక్తపు మరకలు కడుక్కోవడం కోసమే ఆయన అమెరికా వెళ్ళి హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక సంవత్సరం చదివి 2009లో వెళ్ళి 10 వచ్చి తర్వాత 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన గురుకులాల సెక్రటరీగా వచ్చిండు. గురుకులాల్లో చదువుకునేది ఎవరు? దళిత వర్గాల పిల్లలు, గిరిజన వర్గాల పిల్లలు, అంటే పేద వర్గాల పిల్లల దానికి వచ్చిండు ఆయన. ఎందుకొరకంటే దాన్ని ఒకటే నేను నా భాషలో పరిభాషలో ఒక సామెత చెప్తే, 1000 ఎలకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుగా పోలీసు నౌకర్లో ఉన్న ఆయన చాలా ఎన్నో ఆకృత్యాలు చేసిండు. ఆ పాపాన్ని గడుకోవడం కోసమే ఆయన గురుకులాలకు వచ్చిండు. సరే, ఆయన దళితుడు కనుక దళిత వర్గాల పిల్లలకు ఆయన హయాంలో 9 సంవత్సరాలు ఆయన పనిచేస్తే ఆ 9 సంవత్సరాల్లో కూడా బ్రహ్మాండంగా విద్యకు కొంత మెరుగు దిద్దిండు. హాస్టల్స్ పిల్లలకు కూడా మంచి భోజనమే కానీ మంచి అవన్నీ ఒప్పుకుంటాం, అందులో క్లియర్గా. అయితే ఇవన్నీ కూడా తన పవిత్రుడైండు అయిపోయిండు, పునీతుడైండు అని చెప్పేసి అనేది, పునీతుడు కానికనే గురుకులాలకు వచ్చిండు ఆయన. లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ను వదిలిపెట్టి ఎందుకు వస్తాడు ఆయన? పునీతుడు కావడానికి వచ్చిండు. సరే, ఆయన పునీతుడు అయ్యిండు, దళిత వర్గాల ప్రజల ఆదరాభిమానాలు పొందిండు, ప్రేమలు పొందిండు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే పేద వర్గాలకు అండగా ఉన్నాడబ్బా అని చెప్పేసి అని ఒకటి రావడం వలన నక్సలైట్లు కూడా వెనకాడి చేసారు. వాస్తవానికి అతనికి థ్రెటన్ లేదు. థ్రెటను ఎవరితోనే ఉంటుంది? నక్సలైట్తో ఉంటుంది. అయితే పేద వర్గాలకు అండగా నిలబడ్డ వ్యక్తికి థ్రెటన్ వాళ్ళు నక్సలైట్లు సృష్టించరు. ఇంకొకటి, పర్యటన రాయలసీమ వాళ్ళ విషయానికి వస్తే ఒకసారి ఏదో మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇది ఎప్పుడంటే నాకు ఎప్పటికైనా సెక్యూరిటీ ఉంటుంది సతీష్, ఎందుకొరకంటే నా చేతులకు రక్త చరిత్ర ఉంది కదా అని అన్నాడు ఆయన. నేనేమంటున్నా, మీతో వ్యక్తిగతంగా జనరల్గా మాట్లాడుతున్నప్పుడు అన్నా, అంటే ఆయన నిజంగానే రక్త చరిత్ర ఉంది, నక్సలైట్ల రక్త చరిత్ర ఉంది, అక్కడ ఫ్యాక్షనిస్టుల వాళ్ళ పరిటాల రాజు చచ్చిపోయిన కేసులలో ఉన్నాయి. అంటే దీంట్లో ఎవరన్నా సరే ప్రమాదం వస్తుందేమని చెప్పేసి అని అనుకోవడంలో అత్యోశక్తి కాదు ఇక్కడ. వాస్తవానికి ఈయన చంపాలని రేవంత్ రెడ్డికి ఎందుకు ఉంటుందని నాకు అర్థం కాదు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కాపాడాలని ప్రయత్నం చేసినోడు ఆయన. మీరు గుర్తుపెట్టండి, రేవంత్ రెడ్డి గారు ఈయన గురుకులాల సెక్రటరీకి రాజీనామా చేసిన తర్వాత బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి వాస్తవానికి దళిత వర్గాలకు ఎంతో ఆశ కల్పించింది. ఈయన బీఎస్పీకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా బీఎస్పీ వస్తుంది, దళిత బహుజనులకు రాజ్యాధికారం వచ్చే పరిస్థితి ఉంది. ఒక ఐపీఎస్ ఆఫీసరు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. యువత కూడా బాగా ఫాలో అయింది. స్వారో ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా డెవలప్ చేసిండు ఆయన. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఏమైంది? అప్పుడు బీఎస్పీలో ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ను, ఇదే కేటీఆర్ను, ఇదే హరీష్ రావును తిట్టరా అని తిట్టును, ఆ బూతులు తిట్టిండు. దుర్మార్గులు, ద్రోహులు, ఏనుగును ప్రగతి భవన్కి వేసుకొని పోతా అని చెప్పిండి. కేసీఆర్ని కేటీఆర్ని విపరీతంగా తిట్టి నిజంగా దళిత వర్గాల పాలిట ఒక పెద్ద శక్తి వచ్చింది అన్నట్టుగా అయింది. కానీ దౌర్భాగ్యం ఏమైందంటే ఇది కొండంత రాగం తీసి పిచ్చగుంట్ల పాట వాడినట్టుగా అన్ని చేసి, అన్ని పోరాటాలు చేసి, అన్ని యాత్రలు చేసి చివరికి పోయి దుష్ట దుర్మార్గుడైన కేసీఆర్ పక్కన, కేటీఆర్ పక్కన అలా పంచాన చేరి అలా రాజకీయాల కోసం వాళ్ళకు భజన చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్న సమయంలో ఈయనకు ఎక్స్ సెక్యూరిటీ ఉంది. ఎక్స్ సెక్యూరిటీ అంటే 2+2 ఉంటారు. ఈయనకు బ్లూటూత్ ప్రూఫ్ ఇచ్చారు. అయితే ఈయన అక్కడ పోతుంటే వాళ్ళకే కళ్ళు మండుతున్నాయి. కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకి అంతమంది కూడా ఉండరు. వాళ్ళకు బుల్లెట్ ప్రూఫ్ కారే గతి లేదు. ఇప్పుడు ఆర్ఎస్పీకి సెక్యూరిటీ ఉండడం అనేది బీఆర్ఎస్ కీలక నేతలకే నచ్చట్లేదు. ఎస్, ఎందుకొరకు? ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఇంకోటి బలమైన దళిత సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన ఎప్పుడు చూసినా ఏకేపాటి శివను బందూకులు పట్టుకొని పోలీసు వాళ్ళు, అప్పుడు గురుకులాల్లో ఉన్నప్పుడు పెద్ద లొల్లి అయింది. పెన్నులు పట్టవలసిన కాడ గన్నులు పట్టుకొని తిరుగుతుండ్రు ఏందయ్యా అని చెప్పేసి పెద్ద లొల్లి చేసారు లెక్చరర్స్, మా టీచర్స్ వీళ్ళంతా గురుకులాల్లో. ఈ సార్ను తీసేయండి, ఈ పెన్నులు చెప్పే కాడ గన్నులు పట్టుకొని తిరుగుతుండ్రు అని చెప్పేసి అని కూడా పెద్ద ఆందోళన కూడా జరిగింది. అంటే అటువంటి వ్యక్తి వాస్తవానికి ఆయన ఒక పెద్ద ఆఫీసర్ కనుక సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీని కూడా చూసి అక్కడ ఉన్న పొలిటికల్ బీఆర్ఎస్ పార్టీ ఉన్న రాజకీయ నాయకులకే కంటగింపుగా ఉంది. బాధీసి పడేసి రబ్బయింది అని చెప్పేసి అని కూడా అనుకుంటున్నారు. ఆ నోట అయినంటే మాకు వినపడుతుంటుంది కదా, మేము కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా కదా, అది పరిస్థితి. వాళ్ళు సంతోషపడుతున్నారు ఇతనికి తీయడం వల్ల, కానీ తీయట్లేదు మేము. నాకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేసిండ్రు, హోంశాఖ ఇప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, ఇతనికి ఎక్స్ సెక్యూరిటీ ఉంది,
ఈ నలుగురు ఉన్న కాడ ఇతన్ని తగ్గించి పడేస్తాం, లేకపోతే ఒకరిని ఉంచుతాం. ఇతనికి ఆల్రెడీ లైసెన్స్డ్ గన్ ఉంటుంది. ఆ తర్వాత ఒక గన్ మ్యాన్ ఉంటాడు. ఖచ్చితంగా ఆయన సెక్యూరిటీ ఎవరు కూడా తీసేయరండి. ఎందుకంటే భారత రాజ్యాంగం చట్టం ప్రకారము, పోలీసు రక్షణ ప్రకారము అతనికి ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది. అందులో ఎవరు కూడా తీసేయరు. ఇంకోటి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అతనికి ఎందుకు తీసేస్తారు, మా రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసేస్తారు? ఈయన అనుకుంటుండు పెద్ద, ఈయనంతటికి ఈయన కలగంటున్నాడు. ఏమని, నేను రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెడుతున్నా, నేను ఇదేసిన, నేను 2687 కోట్ల రూపాయల టెండర్, అది ఈ టెండర్, ఆన్లైన్ టెండర్ను ఈయన 2000 కోట్ల కుంభకోణం అని చెప్పేసి అని చెప్తున్నాడు. నిజానికి ఈయన ఈ మాటలు మాట్లాడుతుంటే మాకు ఒకవైపు ఆశ్చర్యం వేస్తుంది, బాధ వేస్తుంది. ఎందుకొరకంటే ఇన్ని అబద్ధాలు ఈ బీఆర్ఎస్ వాళ్ళ తిక్కు నుంచి కదా ఈయన మాట్లాడవచ్చే కర్మ వచ్చింది. వాళ్ళ మెప్పు కోసం ఈయన ఇన్ని అగసాట్లు పడుతున్నారని చెప్పేసి అని మేము బాధపడుతున్నాం. సో లేటెస్ట్గా నిన్న కూడా మందకృష్ణ మాదిగ గారు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నిజంగా భద్రతా విషయంలో కూడా కల్పించాల్సిన అవసరం ఉంది, ఆర్ఎస్పీని కూడా మొత్తం కూడా ఇలా చేయడం సరైంది కాదంటూ కూడా చాలా వ్యాఖ్యలు కూడా ఆ లేఖలు ఉన్నాయి. మందకృష్ణ మాదిగ యొక్క లేఖపై ఏం చెప్తారు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ అన్న కూడా హరిరామ గోస పెడుతున్నాడు. నన్ను చంపుతారు, నన్ను చంపాలని చూస్తారు అంటే నీవు అంత పాపం ఏం చేసినావా? నాకు అర్థంగా నిన్ను చంపనికి అంటే నీకు తెలియకుండానే నీవు ఎన్నో నేరాలు ఘోరాలు చేసినావు, అందుకొరకే భయపడుతున్నావు. మళ్ళీ మాకెందుకో భయం లేదు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ కూడా ఒకప్పుడు నక్సలైట్ల టార్గెట్ పర్సన్ ఆయన కూడా. ఎట్లా? ఆయన నక్సలైట్లు ఉన్నప్పుడు లొంగిపోయి ట్రాక్టర్ తీసుకుంటే ఆ పంచాయతీలు అవి తెంపుతుంటే నక్సలైట్లు ఆర్కే అప్పుడు జిల్లా సెక్రటరీ ఉండి, నువ్వు ఈ జిల్లా ఇడ్స్ పెట్టుకో, లేకపోతే ఏమంటే చంపిపడే సంవత్సరం అని చెప్పేసి బెదిరించారు. ఆ సమయంలోనే ఆయన కేవీ సత్యమూర్తిని కలిసి మాదిగ దండోర ఉద్యమాన్ని స్థాపించి, ఈ మాదిగ దండోర ఉద్యమం హైదరాబాద్ నగరంలో బాగా ఎస్టాబ్లిష్ అయ్యేదాకా ఆయన దొంగసాటుకునే తిరుగులాడేది. అంటే ఈ మాదిగ దండోర ఉద్యమం చేపట్టిన తర్వాత ఆయన కూడా రక్షణ దొరికింది. ఆయనకు ఒక్కనికేనా? మాదిగ దండోర ఉద్యమం చేసిన తర్వాత మందకృష్ణ మాదిగకు రక్షణ దొరికింది. అంతెందుకు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు అని చెప్పబడుతున్న కేసీఆర్కి కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం డైరెక్ట్ ఆయన చేయలేని పరిస్థితి. ఆయన కూడా నక్సలైట్ టార్గెట్ ఉండే. తెలంగాణ ఉద్యమం చేస్తానని చెప్తూ దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పేసి అని ప్రకటన చేసిండు. ఆ పదం అతన్ని నక్సలైట్ టార్గెట్ నుంచి తప్పించింది. దళిత ముసుగుతోన కేసీఆర్ తప్పించుకున్నాడు నక్సలైట్ల టార్గెట్లా, మందకృష్ణ మాదిగ తప్పించుకున్నాడు దండోర ఉద్యమంతో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గురుకులాలకు వచ్చేసి అది తప్పించుకున్నాడు. కనుక మీ ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదు బాబు, అనవసరంగా ఎందుకు ఆగమాగం అవుతున్నారు? మిమ్మల్ని రేవంత్ రెడ్డి తీయడు, ఎవరు తీయడు. మేము చెప్తున్నా, ఒక దళితుడిగా, ఒక సతీష్ మాదిగగా చెప్తున్నా, ఒకవేళ నిజంగానే అంత భయంకరమైన థ్రెటనింగ్ ఉంటే ప్రస్తుత హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కదా వచ్చి నీ మెమరాండం ఒక దరఖాస్తు పెట్టు, నాకు ఇట్లా ఉంది, నా పరిస్థితి బాగాలేదని. నీ నోటి ముత్యాలు రాలుతాయా? నువ్వు వచ్చి అడుగు, హోంశాఖ మంత్రి మన మహబూబ్నగర్ జిల్లా ఇన్ని వచ్చి నువ్వు ఎవరైనా సరే పర్సనల్గా, ఎందుకంటే ఇది బీఆర్ఎస్కు సంబంధించుకున్న అంశం కాదు. ఒక ఓన్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్కు వ్యక్తిగతంగా సంబంధించుకున్న భద్రత విషయం. నీకు నిజంగానే ఆ ప్రాణభయం ఉంటే ఖచ్చితంగా నువ్వు హోంమంత్రి గారిని కలవడానికి నీకు ఎటువంటి కూడా ఇబ్బందులు లేవు, ఆంక్షలు కూడా లేవు. మీరు వచ్చి ఒక పౌరుడిగా, ఒక ఆఫీసర్గా, వ్యక్తిగతమైన భద్రత కలిగా కావాలని చెప్పేసి అని అనుకునే వ్యక్తిగా నువ్వు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. ఎందుకంటే ఆయన తీసేయలేదు, ఆయన తీసేయమని చెప్పలేదు. కానీ ఈయననే ఏం చేస్తుందంటే అనవసరంగా నోరు బారేసుకుంటాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన డ్రైవర్కి ఫోన్ చేస్తాడు, ఆయన నాకు అర్థం కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డ్రైవర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అవి బండి తీసుకొని రావా, బుల్లెట్ ప్రూఫ్ బండి అని చెప్పి చెప్పిండట. అంటే ఎందుకు ఈ అచ్చులు అట్లా చెప్పొద్దు కదా. అట్లా ఒక హానర్, ఒక గౌరవార్థమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని అట్లా కించపరిచి మాట్లాడడం అనేది ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఐపీఎస్ చదివిన వ్యక్తిగా ఆయనకు తగదని చెప్పేసి అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటి, నీకు నిజంగానే ప్రమాదం ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర మేము మాట్లాడతాం. సార్, అతనికి ప్రమాదం ఉంది, పెట్టండి, ఇవ్వండి. ఎందుకంటే ఆయన తొలగించలే. ప్రమాదం ఉంటే అంటారు, ప్రమాదం ఉందని ఆయనే చెప్తున్నారు కదా. మరి ప్రమాదం ఉందని చెప్పినాక మరి ఇప్పుడు మాట్లాడవచ్చు. ఏమంటారు, ఇంటెలిజెన్స్ అందరూ ఇప్పుడు రిపోర్ట్ అయ్యింది. ఇప్పుడు అంతెందుకు సివి ఆనంద్ సార్ ఉన్నాడు. సివి ఆనందే కదా కొంత టాప్ పోలీస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా.
వాళ్ళకి తెలుసు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎంత ఇబ్బంది ఉంది, ఎంత ఇబ్బంది లేదని. నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏమన్నా కానీ ఇబ్బంది ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచే. ఎందుకొరకు వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు అన్నీ కూడా వాళ్ళను బలపరుస్తున్న వ్యక్తిగా నీవు దొంగల దాటు పోయినావు, నీవు కూడా దొంగ అయినవు రాబాయ్ అని చెప్పేసి అని ఎవడన్నా ఎక్స్ట్రీమిస్టులు నక్సలైట్స్ ఎవరైనా టార్గెట్ చేస్తారేమో కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రోజులు ప్రమాదమే. అది కాంగ్రెస్ నుంచి కాదు, ఇంకోరి నుంచి కాదు. ఏం చెప్తారు, కాంగ్రెస్లో రమ్మంటారా? నేను రమ్మని చెప్తలేనబ్బా, మేమెందుకు చెప్తాం, మాకేం పట్టింది. మస్తు ఉండరు, బొచ్చాడు ఉండరు మా దగ్గర లీడర్స్. ఎందుకు లేరు మాకు? మా రేవంత్ రెడ్డి అటువంటి లీడర్స్ తయారు చేస్తాడు. కాంగ్రెస్ పార్టీ మా ఇందిరమ్మ పాలనలో బ్రహ్మాండమైన లీడర్షిప్ వచ్చింది. అయితే నేనేమంటున్నా, ఆర్ఎస్పికి బీఆర్ఎస్తోన ప్రమాదం ఉన్నది. బీఆర్ఎస్ చాలా నేరాలు చేసిన పార్టీ, అది ఘోరాలు చేసిన పార్టీ, తెలంగాణ ప్రజల్ని ముంచిన పార్టీ. ఆ ముంచిన పార్టీలో నీవు ఉంటే నువ్వు ముందే గురుకులాలతో నుంచి పునీతుడవైనావు, మళ్ళీ పోయి పాపాల పార్టీలో పోయి పడ్డావు. కనుక ఆ పాపాలు చుట్టుకుంటాయి. ఆర్ఎస్పీ అన్న, ప్రవీణ్ అన్న, మీరు దయచేసి ఆ పాపాల పార్టీ నుంచి బయటపడండి. మీకు ఏమన్నా ఉన్నా కూడా తెలంగాణ దళిత ప్రజలు అందరం సెక్యూరిటీగా నిలబడతాం. బయటపడండి అంటే మీరు ఏం సలహా ఇస్తున్నారు? మరి ఆయనకు ఒక రాజకీయ వేదిక కావాలి, ఆ వేదిక ఏంటి మరి చెప్పండి. బొచ్చెడు వేదికలు ఉన్నాయి. పోయి బీఆర్ఎస్ పార్టీ దొరికింది అని ఆయనకు. బీఎస్పీలో నిన్నప్పుడు నిన్ను హీరోగా అనుకున్నారు తెలుసా? నిజంగా ఆయన అనవసరంగా దాన్ని తిట్టి ఏనుగును ప్రజాభవన్కి ప్రగతి భవన్కి తీసుకుపోతున్నాడు. పోయి కేసీఆర్ పక్కన కూర్చొని చిన్న పిల్లగాని లేక ఫోటో దిగితే దళిత ప్రజలు చూస్తున్నారండి బాబు. మీకు కూడా ఒక చరిత్ర ఉంది, మీకు ఒక గౌరవార్థకమైన హోదా ఉంది ప్రవీణ్ అన్న. నువ్వు పోయి ఆ కేసీఆర్ పక్కన చేతులు కట్టుకొని కూర్చొని ఆ పనికి వాళ్ళ కేటీఆర్ పక్కన పోయి కేటీఆర్ మా హీరో అని చెప్పేసి అని చెప్పుకోవడం సిగ్గు. నువ్వు అందులో ఉన్నావు కనుకనే నేను ఎవడన్నా టార్గెట్ చేస్తాడు. నిజంగానే నక్సలైట్, ఎందుకంటే చాలామందిని వాళ్ళు ఇబ్బందులకు గురి చేసిండ్రు, పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేసిండ్రు. నక్సలైట్ అని ఎన్కౌంటర్ చేసిండ్రు వాళ్ళు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడే. ఆ పాపాల పార్టీలో పోయినోడు ఆ పాపాలు వీళ్ళకి శాపాలుగా తగులుతాయబ్బా. బీఆర్ఎస్ పాపాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి శాపాలుగా తగులుకొని ఏమైనా జరుగుతుందో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి నుంచే కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచే కానీ, ఏ దళిత వర్గాల ప్రజల నుంచే కానీ ఆయనకి ఇబ్బంది లేదు. ఆయన నిజంగానే పునీతుడు కావాలంటే అందులో నుంచి బయటకు వచ్చి బీఎస్పీని అన్న ఆర్గనైజ్ చేయమని, లేకపోతే కొత్త పార్టీ అనే పెట్టమని. ఆయన మాట వింటారు ప్రజలు, దళిత వర్గాలు వింటాయి. కానీ దొంగల పార్టీలో పోయి దొంగల బండి ఎక్కినావు, నువ్వు దొంగల బండి ఎక్కినావు అబ్బా. ఆ బండిలో కూర్చొని ఏం మాట్లాడినా దొంగల మాటలే అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక పాపాల పార్టీ. ఆ పాపాల పార్టీలో ఉన్న ఆర్ఎస్పీకి శాపాలు కూడా తగులుతున్నాయి. ఏమైనా ప్రమాదం ఉందంటే అది బీఆర్ఎస్ నుండి ఆర్ఎస్పీకి ఉంటుంది తప్ప కాంగ్రెస్ సర్కార్తో కాదు, అలాగే సీఎం రేవంత్ రెడ్డితో కాదు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఆర్ఎస్పీని పరిగణలోకి తీసుకోలేదు, అలాగే టార్గెట్ కూడా చేయలేదు. అక్కడ టెక్నికల్ అంశాల కారణంగా, అక్కడ కేంద్ర ప్రభుత్వ నిబంధనల కారణంగా సెక్యూరిటీ తొలగించలేదు, తగ్గించడం జరిగింది. ఒకవేళ ఆయన ప్రాణానికి ఏమైనా అంత ప్రమాదం అనిపించినా హోంమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి తప్పకుండా దానికి సంబంధించిన మెమోరాండం ఆయనకి ఇస్తే తప్పకుండా సెక్యూరిటీ పెంచుతాం. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాల నుండి ఆర్ఎస్పీకి ఏమైనా ప్రమాదం ఉందని చెప్పినా కానీ కాంగ్రెస్ పార్టీ నుండి దళిత నాయకులు అందరం కూడా అండగా ఉండి హోంమంత్రి అలాగే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి మేమే సెక్యూరిటీ కల్పిస్తాం. కానీ కావాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పులుగా మాట్లాడుతున్నాడు, అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావునే టార్గెట్ చేయని వ్యక్తి ఈరోజు ఆర్ఎస్పీని ఎందుకు టార్గెట్ చేస్తారు? కావాలని రాజకీయ అవసరాల కోసమో లేకపోతే బీఆర్ఎస్లో తన బలాన్ని పెంచుకోవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా అది సరైనది కాదు. నిజమైన ప్రాణహాని ఉంటే మాత్రం తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మరింత భద్రతగా కూడిన సెక్యూరిటీని కూడా కల్పిస్తుంది. కానీ కేవలం రాజకీయ ఆరోపణలే చేస్తున్నారు, కావాలని కూడా రేవంత్ రెడ్డిని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదని కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సతీష్ మాదిగ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.